హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం అయితే వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫాలో అయితే అవ్వలేదో ఖచ్చితంగా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఎవ్రీ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ లింకు అండ్ వాట్సాప్ గ్రూప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆ 3 లింక్స్ మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. అండ్ చూడండి, నేను ఈరోజు ఈ యాప్స్ గురించి అయితే నేను టోటల్గా ఈరోజు డిస్కషన్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి మీతో. అండ్ ఈ యాప్స్లో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి, అవి మీకు చెప్తాను చూడండి. ఇది సిస్ఫీ యొక్క ఓల్డ్ యాప్ అనమాట. ఈ వైట్ కలర్లో ఉండేది ఇది వచ్చేసి సిస్ఫీ యొక్క ఓల్డ్ యాప్. మనకి ఇది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంది. సో నాకు దీంట్లో చూడండి మనకి 3911 టోకన్స్ అయితే ఉన్నాయన్నమాట. సిన్ స్పార్క్స్ అయితే ఉన్నాయన్నమాట, SYN. అండ్ ఆ తర్వాత ఇది మన వీళ్ళ కొత్త యాప్ అనమాట ఇది. సో ఇదైతే ఓపెన్ చేసి చూద్దామండి. జస్ట్ ఇన్స్టాల్ అయితే చేశాను. అండ్ ఈ విధంగా అయితే ఉంది మనకి. వెల్కమ్ టు సిస్ఫీ నెక్సస్, ద ఫ్యూచర్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ కమ్యూనిటీస్ అయితే అని చెప్పారు. అండ్ 50K ప్లస్ యాక్టివ్ యూజర్స్ అంట. Web3 అంట, ఇది DAO గవర్నెన్స్, టోకన్ గేట్స్ అండ్ సెక్యూర్ వ్యాలెట్ అంట. అండ్ ఈ విధంగా గెట్ స్టార్టెడ్ ఫ్రీ, ఆల్రెడీ సైన్ ఇన్ అని అయితే ఉంది. ఆల్రెడీ సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, నేను నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే నేను లాగిన్ అవుతున్నాను. చూడండి, నేను ఈమెయిల్ అయితే ఇచ్చేసాను అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. సైన్ ఇన్ అయితే క్లిక్ చేస్తున్నానండి. అండ్ నెక్సస్ అని అయితే వచ్చింది మనకి. అండ్ ఈ యాప్ని అయితే సిస్ఫీని కాకుండా అండ్ సిస్ఫీ నెక్సస్ అని అయితే పేరు పెట్టడం అయితే జరిగిందనమాట. సో చూడండి, మనకి ఇక్కడ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని అయితే వచ్చింది. స్కిప్ ఫర్ నో మీద అయితే క్లిక్ చేయండి. యూ కెన్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ లేటర్ ఫ్రమ్ సెట్టింగ్స్ అంట. సెట్టింగ్స్లోకి వెళ్తే మనం మళ్ళీ కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో వీళ్ళు ఈ విధంగా అయితే ఉంది మనకి న్యూ యాప్ అయితే. చూడండి, వీళ్ళు వ్యాలెట్ అయితే ఇచ్చారు మనకి. వీళ్ళు బేస్తో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే పెట్టుకున్నారు. అండ్ సిస్ఫీ అయితే చూపిస్తున్నారు మనకి టోకన్స్ అయితే. అండ్ ఇక్కడైతే చూడండి మనకి 3911 సిన్ టోకన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూపించింది చూడండి, అది కూడా మనకి లాక్వుడ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇదేంటి లాక్వుడ్లో ఉంది అని అయితే అనుకోవచ్చు మీరు. సో వీళ్ళ టీం నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావాలి. వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్స్ అయితే ఇస్తుంటారనమాట. వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్దాము. చూడండి, వీళ్ళు మనకి November 26th అయితే ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చారు. సో మనకి ఈ విధంగా బేస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అండ్ పవర్ ఆఫ్ DAC లేయర్స్ అంటే డీసెంట్రలైజ్డ్ అటానమస్ కమ్యూనిటీస్తో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే అయ్యి అండ్ నాన్ కస్టోడియల్ వ్యాలెట్ అయితే తీసుకొచ్చారు బేస్ మెయిన్ నెట్ అయితే. అండ్ ఈ విధంగా అయితే ఇచ్చారు మనకి. యాప్ లింక్ కూడా ఉంది చూడండి. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం వీళ్ళ ఛానల్ని అయితే మనం రెగ్యులర్గా ఫాలో అవుతుంటానండి. ఏమన్నా అప్డేట్స్ ఉంటే మీకు చెప్తాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి మరిన్ని అప్డేట్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. కొంచెం టైం పట్టచ్చు, అప్పటిదాకా ఓపికగా అయితే ఉండండి. చూడండి, మనకి ఇక్కడ మీ ముందే చూపించాను కదా. చూడండి, మనకి ఇక్కడ ఇన్ని టోకన్స్ అయితే ఉన్నాయని చూపిస్తున్నారు అనమాట. వీళ్ళు ఒక వ్యాలెట్ తీసుకొచ్చారు మనకి, MyDAC వ్యాలెట్. వీళ్ళ రిసీవ్ అడ్రస్ అండ్ సెండ్ అడ్రస్ అయితే ఉందండి మనకి. వ్యాలెట్ అయితే తీసుకొచ్చారు, నాన్ కస్టోడియల్ వ్యాలెట్ అయితే. అండ్ బ్యాకప్ కూడా చేసుకోవచ్చు. సో ఓకే, మనకి ఇక్కడ స్వాప్ కూడా ఇచ్చారండి మనకి ఈజీగా. ఎంత మార్కెట్ ఉంది ఏంటి అనేది అయితే మనకు అర్థమయ్యేదానికి. సో ఈ విధంగా అయితే ఉంది మనకి ప్రస్తుతానికి. మీరు ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మీరు ఉంచండి. మనకి ఫ్యూచర్లో వీళ్ళు ఏమన్నా అప్డేట్ ఏమన్నా తీసుకొస్తారేమో మనకు అర్థమవుతుంది. సో సిస్ఫీ గురించి ఇదండి అప్డేట్. మీరు రెగ్యులర్గా టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవుతుండాలి, సిస్ఫీ టెలిగ్రామ్ ఛానల్ అయితే. సో ఈ వీడియోలో ఇంకొక 5 యాప్స్ గురించి అయితే మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మ్యాక్సీ అండి. మ్యాక్సీ మీద అయితే క్లిక్ చేయండి. మనకి మ్యాక్సీ ఎయిర్ డ్రాప్ వచ్చేసి డిసెంబర్లో అయితే మనకి లిస్టింగ్ అయితే ఉందన్నమాట. ఈ ఎయిర్ డ్రాప్ అయితే కంప్లీట్ అయ్యి మనకి ప్రాఫిట్ అయితే జనరేట్ చేసేదానికి. అండ్ ఇక్కడ హాట్ ఎయిర్ డ్రాప్ అయితే ఉంది కదా.
మీరు దీని మీద క్లిక్ చేసి పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. పార్టిసిపేట్ చేయడానికి మనకి వీళ్ళు కొన్ని అయితే చెప్తారు. చూడండి, మనం ఈ యారో బటన్ అయితే క్లిక్ చేస్తే maxi.io అని అయితే ఫాలో అవ్వాలి. అండ్ వీళ్ళ లైక్ అండ్ పోస్ట్ అయితే చేయాలి వీళ్ళ పోస్ట్ని అయితే. అండ్ రిప్లై అయితే ఇవ్వాలన్నమాట. మీ ఫ్రెండ్ని కూడా ట్యాగ్ చేయాలి. అండ్ ఈ విధంగా అయితే చెప్తున్నారనమాట టాస్క్ అయితే. అండ్ ఈ విధంగా అయితే చేయాలి మీరు. అట్లాగనే అక్కడ 3 ఉన్నాయి కదండి, 3 ఈ విధంగా 3 అయితే ఇచ్చున్నారు మనకి. 3 అయితే అంతేనమాట. ఇవి మనకి ఒక ఈవెంట్స్ అన్నట్లు. ఈవెంట్స్లో మనకి మ్యాక్స్ టోకన్స్ ఇస్తుంటారనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఈ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, మనం ఎన్నిట్లో అయితే మనం పార్టిసిపేట్ చేసామని అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ బటన్ అయితే ఉంది చూడండి. అండ్ చాలామందికి అయితే అర్థం కావట్లేదు. ఇక్కడ టాస్క్ సెంటర్ అయితే ఉంది కదా, టాస్క్ సెంటర్ మీద క్లిక్ చేస్తే టాస్క్ సెంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్పిన్ అయితే ఉంటుందండి. స్పిన్ అయితే చేసుకోండి. డైలీ 50, 100, 500 ఆ విధంగా అయితే వస్తాయి మనకి. అండ్ ఇక్కడైతే మీ వ్యాలెట్ ఆప్షన్ అండి. ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్లో మీకు ఎన్ని సీ టోకన్స్ ఉన్నాయో మీకు చూపిస్తుంటారండి. ఓకేనా. అండ్ ఈ విధంగా అయితే ఉంది. మ్యాక్స్ సి వచ్చేసి వీళ్ళ అప్డేట్ ఏమొచ్చినా కూడా టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళాలన్నమాట. 27K ప్లస్ అయితే ఉన్నారనమాట వీళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే. సో ఈ విధంగా అయితే వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవుతుందండి. ఎవరు ఏ ప్రాజెక్టు చెప్పినా, మీరు ఏ ప్రాజెక్ట్ జాయిన్ అయినా కూడా వాళ్ళ ఎక్స్ ప్లాట్ఫామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని అయితే మీరు ఫాలో అవుతుండాలి. సో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయన్నమాట. సో మ్యాక్సీ గురించి అయితే ఇదండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు వెరీ చాట్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ వెరీ చాట్ అయితే ఉంది కదా, వెరీ చాట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి దీంట్లో కేవైసీ అప్డేట్ అయితే ఇచ్చారు. సో రౌండ్ల వారీగా అయితే ఇస్తున్నారనమాట. సో 1 వీక్ కొంతమందికి, ఇంకొక వీక్ కొంతమందికి, ఈ విధంగా అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఛానల్స్ అని అయితే ఉంది. ఛానల్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది మనకి. ఇక్కడ చార్ట్స్ అయితే ఉంటుందన్నమాట. చార్ట్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి వెరీ చాట్ అయితే ఉంది. వెరీ చాట్ నుంచి అయితే మనకి ఈ విధంగా వచ్చిందనమాట. నోట్ డిస్ట్రిబ్యూషన్ నోటిఫికేషన్ ఫర్ లెవెలప్ ఈవెంట్ అని అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే, మన మైనింగ్ సెంటర్లోకి వెళ్తే మీరు టాప్లో నోట్ బటన్ అయితే చూస్తారు. అండ్ అక్కడ కేవైసీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, కంప్లీట్ అయితే చేసుకోండి అని అయితే చెప్తున్నారు. నేను మీకు చూపించేదానికి ఇంకా కేవైసీ అయితే చేయలేదన్నమాట. సో ఇక్కడ మైనింగ్ అయితే ఉంది కదా, మైనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ నోడ్ అని అయితే ఉంటుంది. నోడ్ చూడండి, ఇక్కడ నోడ్ అని అయితే ఉంటుంది రైట్ సైడ్. నోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. లోడ్ అవుతుంది కొంచెం. డైలీ వీళ్ళు మనకి కొన్ని టోకన్స్ అయితే వీళ్ళు క్లెయిమ్ అని అయితే ఇస్తుంటారనమాట. రోజుకి 100, 50 అట్లా అయితే యాడ్ చేస్తూ ఉంటారు మన దగ్గర ఉండే టోకన్స్ని బట్టి. క్లెయిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మ్యాక్స్ అయితే క్లిక్ చేయండి. మ్యాక్స్ క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర వీళ్ళు అప్రూవ్ చేసింది ఎన్ని టోకన్స్ ఉన్నాయో అన్ని టోకన్స్ అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత మీకు కంప్లీట్ కేవైసీ అని అయితే అడిగిద్ది అనమాట. సో ఈ విధంగా కంప్లీట్ కేవైసీ అయితే చేసుకోవాలి. మీ వెరీ చాట్ ఐడి అయితే పడిపోతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీ నేమ్ వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఉండే నేము, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, స్పేసెస్ అన్ని ఆధార్ కార్డులో ఉన్నట్టుగా సేమ్ డీటో అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ నేషన్, ఇండియా ఏ నేషను, యువర్ నేషనాలిటీ అని అయితే అడుగుతుంది. అండ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ మీ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. మీరు వెరీ చాట్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అయితే అడుగుతుంది. మనకి పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. యువర్ ఐడి నెంబర్ అంటే అదే. సో మీరు ఈ విధంగా ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా మీరు హోల్డ్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ని ఈ విధంగా ఫోటో అయితే తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత అదే ఫోటోని జూమ్ చేసి అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇచ్చేసి మీరు సెండ్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సెండ్ బటన్ క్లిక్ చేసేసుకుంటే ఈ టీం వాళ్ళు 24 to 48 hours అయితే వీళ్ళు రివ్యూ అయితే చేస్తారు. రివ్యూ చేసి అప్రూవ్ అయితే చేస్తారనమాట. సో మీకు చూపించడానికి నేను ఇంకా కేవైసీ అయితే చేసుకోలేదండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ డైలీ మీకు లక్కీ బాక్స్ అయితే వస్తుంటుంది. మీరు అది క్లిక్ చేసుకుంటే ఇన్స్టెంట్ హార్వెస్ట్ టికెట్ అయితే అవుతుంది అనమాట. సో యూజ్ ఇన్స్టెంట్ హార్వెస్ట్ టికెట్ అయితే అడుగుతుంది.
యూజ్ అయితే చేయండి. మీకు ఇక్కడ టైమింగ్ అయితే పడిపోయి మీకు ఇక్కడ ఎన్ని టోకన్స్ అయితే ఉన్నాయో అవి ఇక్కడికైతే యాడ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు బూస్టరు రెయిన్ అయితే క్లిక్ చేసుకొని మీరు ఎక్కువగా అయితే మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 12 అవర్స్ అయితే వస్తుంది కదా, మీరు ఈ 2 క్లిక్ చేయడం వల్ల 2 అవర్స్కి అయితే పడిపోద్ది అనమాట మైనింగ్. ఎవ్రీ 2 అవర్స్కి అయితే మీరు ఈ టోకన్స్ని అయితే మీరు ఇవి క్లెయిమ్ చేసుకొని ఈ మెయిన్ వ్యాలెట్లోకి అయితే తీసుకురావచ్చు అనమాట. సో ఈ కేవైసీ అయితే మనకి ఇక్కడ నోడ్ అని అయితే ఉంది కదా, ఈ నోడ్లో మనకి ఎన్ని టోకన్స్ని అయితే చూపించిందో అన్ని టోకన్స్ని అయితే మీరు ఏమవుద్ది మీ వెరీ చాట్ వ్యాలెట్కి అయితే వెళ్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ వెరీ చాట్ వ్యాలెట్ అని ఉంది కదా, ఇక్కడ ఉండే కాయిన్స్ కేవైసీ అయితే ఇక్కడికైతే వెళ్తాయి అన్నమాట. ఓకేనా, వెరీ చాట్ వ్యాలెట్కి అయితే వెళ్తాయి. సో వెరీ చాట్ గురించి అయితే ఇదన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి స్పర్ ప్రోటోకాలు. చాలామంది అడుగుతున్నారు ఈ స్పర్ ప్రోటోకాల్ ఏంటి బ్రో అని. నేను వీడియో చేసేటప్పుడు దాదాపుగా 1,00,000 పాయింట్ల కంటే ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో నేను వీడియో చేసేటప్పుడు నా దగ్గర 1,00,000 పాయింట్స్ కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మైనింగ్ అయితే ఉంది, ఒక డిసెంబర్ ఎండింగ్ కాబట్టి మనకి మైనింగ్ అయితే ఉందని అయితే నేను వీడియో అయితే చేశాను. సో ఈ మధ్య రీసెంట్గా వీళ్ళు ఒక 50 days to 60 days ముందైతే మైనింగ్ అయితే ఆపేశారు. సో నో ప్రాబ్లం అండి, మైనింగ్ ఆపేసినా కూడా మనకి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే టెలిగ్రామ్ టాస్క్ అయితే ఉంటుంది, ట్విట్టర్ టాస్క్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫ్యాన్ సింబల్ క్లిక్ చేస్తే ఈ విధంగా స్పిన్, ట్రెజరు, డై సింబల్ అయితే మీరు టాస్క్లు అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిఫరల్ అయితే మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇది 3 lines క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు చాలా టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ బల్బ్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్విజ్ అని అయితే వస్తుంది. ఈ క్విజ్ మనకి 7 days చేసిన తర్వాత మనకి 1000 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి ఈ క్విజ్ ద్వారా కూడా ఒక 100 పాయింట్స్ అండ్ డబుల్ యాడ్ చూడడం వల్ల ఇంకొక 100 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. 100 + 100 200 పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ ఎవ్రీ 7 daysకి 1000 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. మీకు ఇప్పుడున్న డౌట్ ఏంటంటే ఇక్కడ మీకు చెక్ ఎలిజిబిలిటీ అని అయితే ఉంది. చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర మీ స్పర్ బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో ఇక్కడైతే చూపిస్తారు. సో మనకి ఇక్కడ ఎంతైతే చూపిస్తుందో డివైడెడ్ బై 100 అయితే చేయాలన్నమాట. అది వీళ్ళ రేషియో అయితే. చూడండి మనకి ఇక్కడ చెక్ యువర్ ఫోన్ అలొకేషన్ అయితే ఉంది కదా, క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ చూడండి 6037 టోకన్లు అయితే మనకి చూపిస్తుంది. క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే మనకి యూ కెన్ క్లెయిమ్ యువర్ ఎయిర్ డ్రాప్ ఆఫ్టర్ ద కౌంట్ డౌన్ అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడ కౌంట్ డౌన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ కౌంట్ డౌన్ ఇచ్చి చాలా రోజులు అయితే అవుతుంది. దాదాపుగా 50 days ముందు మైనింగ్ ఆపడం అనేది కొద్దిగా బాధాకరం అనే అనుకోవాలి. సో 50 days ముందు మైనింగ్ అయితే ఆపేశారు. సో పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, మైనింగ్ ద్వారా అంతగా ఏం రావు. మ్యాక్సిమం ఇట్లాగా టాస్క్ల వల్లనే ఎక్కువ వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా మనకి 19 days అయితే ఉందని అయితే చెప్తున్నారనమాట. ఈ రోజు నుంచి మనకి 19 days తర్వాత ఇది లిస్టింగ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఫండ్ రైజ్ అని అయితే ఉంది కదా, 10 days తర్వాత వీళ్ళ ఫండ్ రైజ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎయిర్ డ్రాప్ అయితే ఉంది కదా, 22 days తర్వాత వీళ్ళు ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తామని అంటున్నారు. అండ్ ఇక్కడ టీజీఈ అండ్ లిస్టింగ్ ఉంది కదా, ఇదైతే 19 days అని చెప్తున్నారు. సో అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి, నేనైతే అప్పుడు వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే వస్తుంది. ఎవరికైతే ఇక్కడ 2 lakh పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటాయో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సరే బ్రో మీరంటే ఎలిజిబుల్ అయ్యారు, మరి మేము ఎట్లా బ్రో అని అంటారు. దానికేనండి నేను చెప్తాను. చూడండి ఇక్కడ మీకు యు ఆర్ ఎలిజిబుల్ అని అయితే వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ క్రైటీరియా విత్డ్రాల్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ విత్డ్రాల్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి మనకి డిఈఎక్స్ అండ్ సిఈఎక్స్లో అయితే వీళ్ళు లిస్టింగ్ అయితే చేస్తున్నారనమాట. పెద్ద ఎక్స్చేంజెస్లో అయితే వీళ్ళు లిస్టింగ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మనకి బిఎన్బి వ్యాలెట్ అయితే ఇచ్చారనమాట. సో మనకి అప్పుడు టీజీఏ డేట్ అప్పుడు బైనాన్స్, బైబిట్ ఎక్స్చేంజ్, బిట్గెట్ ఎక్స్చేంజ్, కూకాయిన్ ఎక్స్చేంజ్, గేట్.io ఎక్స్చేంజ్, ఎల్ బ్యాంక్ ఎక్స్చేంజ్, హెచ్డిఎక్స్ ఎక్స్చేంజ్లో అయితే వీళ్ళు లిస్టింగ్ అయితే చేయబోతున్నారు ఈ స్పర్ టోకన్ అయితే.
ఈ స్పర్ టోకెన్ వచ్చేసి మనకి వాల్యూ ఎంత ఉంటుందో చెప్పలేమండి ప్రస్తుతానికి. వీళ్ళు లిస్టింగ్ అయితే ఉంది కదా, 20 డేస్ అయితే వెయిట్ చేయాలి. అండ్ వీళ్ళు సోన్ బ్లాక్ చైన్ అయితే వాడతారనమాట. స్పర్ ఓపెన్ నెట్వర్క్ బ్లాక్ చైన్ అయితే వాడతారనమాట. సో ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, మీకు 2 lakh పాయింట్స్ ఎవరైతే అవ్వలేదో ఇక్కడ మీరు ఎలిజిబుల్ అయితే కాదని చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు 2 lakhs అయితే ఏదైతే పాయింట్స్ అయ్యాయో మీకు ఈ విధంగా మినిమం స్పర్ బ్యాలెన్స్ 2 lakh పాయింట్స్ పైన అయితే ఉండాలి అని అంటున్నారు. మీకు ఇక్కడ టిక్ అయితే ఉండదు, ఇంటూ అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా. సో మీరు ఇంకొక ఆప్షన్ ఏం చేయాలంటే, మీకు ఇక్కడ సపోజు ఒక 50,000 ఒక 1 lakh 60,000 లేకపోతే 10,000 ఎన్నో అయితే ఉంటాయి కదా, దానికి మీరు డివైడెడ్ బై 100 అయితే చేయండి. సో మీరు ఇక్కడ క్లిక్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. మీకు ఎన్ని టోకన్స్ అయితే వస్తాయి అనేది అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా అయితే క్లిక్ చేసి చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఈ ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఇంకొక 2 కండిషన్స్ కూడా ఉన్నాయి. చూసుకోండి, నేను చెప్తాను. చూడండి, ఎవరైతే $10 పెట్టి 10 times ట్రాన్సాక్షన్ అయితే చేయాలి, స్పర్ స్వాప్లో అయితే చేయాలి. ఈ స్పర్ స్వాప్లో 10 times $10 పెట్టి చేస్తే ఫీజులు చాలా ఎగిరిపోతాయండి. సో ఇదైతే మనకి లాస్ అనమాట. ఈ టాస్క్ అయితే ఎయిదర్ మనకి 2 lakh టోకన్స్ అన్న ఉండాలి, లేదా పిఓజీ బ్యాడ్జ్ హోల్డర్ అని అయితే ఉండాలన్నమాట. సో నేను ఇది పిఓజీ బ్యాడ్జ్ హోల్డర్ అయితే ఇది నేను కొంటాను. సో నేను ఎలిజిబుల్ అయ్యాను కదా, కానీ ఎందుకని కొంటానంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. హోల్డ్ అన్ అఫీషియల్ పిఓజీ బ్యాడ్జ్ టు వెరిఫై యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ అన్లాక్ ఎక్స్క్లూజివ్ ఎలిజిబిలిటీ పర్క్స్ అని అయితే అంటున్నారు. ఈ పిఓజీ వల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళు సప్లై అయితే ఉంది కదా, ఆ సప్లైలో కొంత రేషియోని వీళ్ళు పిఓజీ హోల్డర్స్కి అయితే ఇస్తారనమాట. సో దీనికి మనకు ఖర్చు అయ్యేది $4 అనమాట. $4 అయితే మనకి ఖర్చు అయితే అవుతుంది. $4 పెట్టి పిఓజీ అయితే కొనుక్కోవచ్చు ఈజీగా. సో ఇక్కడైతే ఉంది చూడండి, డిప్లాయ్ యువర్ పీజీ టు షేప్ స్పర్ ప్రోటోకాల్, ఎర్న్ ఎక్స్క్లూజివ్ రివార్డ్ 20K స్పర్ అండ్ అన్లాక్ ఎర్లీ యాక్సెస్, పవర్ ఈజ్ యువర్స్. అంటే మీకు 20K స్పర్ టోకన్స్ అయితే మీకు రివార్డ్స్కి అయితే ఇస్తామంటున్నారు, అండ్ ఎర్లీ యాక్సెస్ అయితే ఇస్తామంటున్నారు. సో ఈ విధంగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ మీద అయితే క్లిక్ చేద్దాము. చూడండి, ప్రూఫ్ ఆఫ్ గవర్నెన్స్ అనమాట పిఓజీ అంటే. సో మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు 20,000 స్పర్ టోకన్స్ అయితే ఇస్తాము అని అయితే చెప్తున్నారు. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఓటింగ్ ఎలిజిబిలిటీ, ఓటింగ్ విల్ బి యాక్సెస్ఫుల్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ ఓట్స్ విల్ బి డిక్టేట్ ద ప్రాజెక్ట్స్ నెక్స్ట్ స్టెప్. అండ్ వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు కదా, అంటే ఇంటర్లింక్ లాగా వీళ్ళు అడుగుతారనమాట ఓటింగ్ అయితే ఎట్లా వెళ్ళాలి ముందుకు అనేది. ఇంటర్లింక్ వాళ్ళు అడుగుతారు కదండి, ఒక 3-4 ఆప్షన్స్ ఇచ్చి అయితే మీ డెసిషన్ ఏందని అయితే. సో ఈ విధంగా వీళ్ళు డెసిషన్ అయితే అడుగుతారనమాట. సో మన నిర్ణయాన్ని అయితే చెప్పచ్చు అనమాట ఈ టీంకి అయితే. సో ఈ విధంగా మీరు ఓట్ అయితే ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో ముందు ఫ్యూచర్ ప్లాన్స్ మీరు ఓట్ అయితే చేయొచ్చు అనమాట ఈ పిఓజీ తీసుకోవడం వల్ల బ్యాడ్జ్. అండ్ స్పర్ ఆన్ ఈచ్ ఓట్స్, ద సిస్టమ్ విల్ ఆటోమేటికలీ క్రెడిట్ యూ స్పర్ ఆన్ ఈచ్ ఆఫ్ యువర్ ఎక్స్క్లూజివ్ ఓట్ ఇన్ ద ప్రాజెక్ట్. అండ్ మీరు ఓట్ ఇవ్వడం వల్ల కూడా స్పర్ టోకన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. చూడండి, మనకి ఇక్కడ గోల్డ్ బ్యాడ్జ్ అయితే ఉందంట. గోల్డ్ బ్యాడ్జ్ హోల్డర్ అయితే ఇస్తారనమాట మనకి గోల్డ్ బ్యాడ్జ్. సో విల్ బీ షోన్ నెక్స్ట్ టు యువర్ ప్రొఫైల్ ఎవ్రీవేర్ యూ అపియర్డ్. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ గోల్డ్ బ్యాడ్జ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారనమాట. సో థీమ్స్ కస్టమైజేషన్ అండ్ 5% అలోకేషన్. చూడండి, మనకి వీళ్ళ టోటల్ సప్లైలో మనకి 5% అయితే అలోకేట్ అయితే చేస్తామంటున్నారు. ఇది చిన్న విషయం కాదండి. సో ఎంతమంది అయితే జాయిన్ అవుతారో వాళ్ళకి పిఓజీ మనకి వీళ్ళ 5% టోకన్స్ అయితే ఉన్నాయి కదా, వీళ్ళ టోటల్ సప్లైలో 5% టోకన్స్ని అయితే వీళ్ళందరికీ పంచుతారనమాట. వీళ్ళందరికీ పంచుతారు. ఆ 5% టోకన్స్ వీళ్ళందరికీ పంచితే మనకి స్పర్ టోకన్స్ అయితే ఫ్రీగా అయితే వస్తాయన్నమాట అందరికీ. ఓకేనా. అండ్ ఫ్యూచర్ ఫ్రీ ఎయిర్ డ్రాప్స్, మీకు ఫ్యూచర్లో మంచి ఎయిర్ డ్రాప్స్ కూడా వస్తాయి, మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు ఈ బ్యాడ్జ్ వల్ల అయితే చెప్తున్నారనమాట. చూడండి, 50% పార్ట్నర్స్ ఎయిర్ డ్రాప్,
there will be a massive airdrops from our partners. We will allocate 50% of the rewards to POG holders. చూడండి ఎంత పెద్ద మాట ఇచ్చారో వీళ్ళు. 50% రివార్డ్స్ అయితే పిఓజీ హోల్డర్స్కి అయితే ఇస్తారంట వీళ్ళకి వచ్చే ఎయిర్ డ్రాప్స్లో అయితే. సో ఎండ్లెస్ పాసిబిలిటీస్. సో ఈ విధంగా ఎండ్లెస్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు ఎవరైతే పిఓజీలో వీళ్ళు హోల్డ్ అయ్యారో. అండ్ ఇక్కడ డిప్లాయ్ పిఓజీ అని అయితే ఉంది. సో మీరు ఈ బిఎన్బితో అయినా, సొలానాతో అయినా, యూఎస్డిటీ BP20తో అయినా, అండ్ యూఎస్డిటీ పాలీగాన్ టోకన్తో అయినా ఈ విధంగా అయితే మీరు ఇచ్చేసి పిఓజీని అయితే డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక $4 వర్త్ అయితే ఉంటుంది ఇంచుమించుగా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి యూఎస్డిటీ అని చూడండి, మనకి యూఎస్డిటీ మీద క్లిక్ చేస్తే $4 అయితే అడుగుద్ది అనమాట. యూఎస్డిటీ అండ్ BP20 పేరు, బైనాన్స్ స్మార్ట్ చైన్ పేరు అయితే మీకు ఉండాలన్నమాట. సో ఈ విధంగా డిప్లాయ్ పిఓజీ అని అయితే క్లిక్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇది నా అడ్రస్ అనమాట. ఇది కాపీ అయితే చేసుకోవాలి. ఇది కాపీ చేసుకొని మీరు బైనాన్స్లో కానీ ఇంకా వేరే వ్యాలెట్స్లో కానీ ఇది కాపీ చేసుకొని మీరు యూఎస్డిటీ ఇన్ BP20 అంటే BP20 కానీ బైనాన్స్ స్మార్ట్ చైన్లో కానీ సెలెక్ట్ చేసి ఒక $4 అయితే వీళ్ళకైతే పే చేయాలన్నమాట. పే చేసి మనకి ప్లీజ్ సబ్మిట్ ద ట్రాన్సాక్షన్ హ్యాష్ ఆఫ్టర్ మేకింగ్ డిపాజిట్ ఇంటూ యూఎస్డిటీ BP20 అడ్రస్ ట్రాన్సాక్షన్ హ్యాష్ ఆర్ లింక్. సో ఈ విధంగా మీరు ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చేసి కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయమంటున్నారు. అండ్ సమ్ చేంజెస్ సచ్ యాజ్ బైనాన్స్ అండ్ బిట్గెట్ deduct with withdrawal fee from the amount you are sending which can result in a deposit shortage. If this happens, your payment will not be confirmed. Please ensure that you have included the withdrawal fee in your transaction. You must deposit $4 or more. Do not deposit less. అంటే మీరు ఫీజులు అయితే ఉంటాయి కదా, ఆ ఫీజులు అయితే మీరు పెట్టుకొని $4 అయితే పెట్టమంటున్నారు. సో మనకి ముందు జాగ్రత్త అయితే ఏంటంటే ఒక $5 అయితే పంపించేసేయండి వీళ్ళకి. $5 పంపించేసిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ లింక్ ఉంటుంది కదా అదైతే ఇచ్చేసి కన్ఫర్మ్ ఏదైతే క్లిక్ చేయండి. మనకి చిన్న ఫీజులు ఏమైనా ఉన్నా మనకి $50 కానీ $1 కానీ కట్ అయినా కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన $4 అయితే వీళ్ళకి రిసీవ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు $4 అయితే పంపించాలన్నమాట. $4 అంటే 4 × 90 రూపీస్, $360 అయితే ఖర్చు అవుతుంది. సో మనకి దానివల్ల మనకి ప్రతిఫలం ఏమొస్తుంది, మనకి 5% అయితే వీళ్ళ టోటల్ సప్లైలో టోకన్స్ అయితే ఇస్తారు. గోల్డ్ బ్యాడ్జ్ వస్తుంది. ఎయిర్ డ్రాప్స్ వాటిల్లో కూడా మనకి 50% అలోకేషన్ అయితే ఇస్తారు. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఖచ్చితంగా పిఓజీ అయితే తీసుకుంటానండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు కూడా పిఓజీ అయితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలిజిబిలిటీ కానోళ్ళు కూడా పిఓజీ తీసుకోవచ్చు, వాళ్ళకి అది మ్యాండేటరీ, ఖచ్చితంగా అయితే తీసుకోవాలన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో, ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో ఒక $5 అయితే వీళ్ళకి పంపించేసేయండి. పంపించేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి DEXలో అయితే లిస్టింగ్ అయితే చూపిస్తున్నారు. మనకి బైనాన్స్లో అండ్ బిట్గెట్ వ్యాలెట్లో లిస్టింగ్ అవుతుందంటే టోకెన్ ప్రైస్ అయితే బాగానే ఉంటుంది. సో ఇక్కడ మీకు చూసుకోండి, మీకు ఇక్కడ ఎన్ని టోకన్స్ ఉన్నాయో. మనకి ఇంకా 19 డేస్ అయితే ఉంది. ఈ రోజుతో కలుపుకుంటే 20 డేస్ అయితే ఉందన్నమాట. ఈ 20 డేస్లో మీరు ప్రతి టాస్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే రివార్డ్స్ని అయితే పెంచుకోండి. అండ్ పెంచుకొని మీరు ఇక్కడ డిప్లాయ్ యువర్ పిఓజీ అయితే క్లిక్ చేసి డిప్లాయ్ అయితే చేయండి. ఓకేనా? డిప్లాయ్ చేసిన తర్వాత మీకు 5% టోకన్స్ అయితే వస్తాయి ఫ్రీగా. కేవలం $5 కాబట్టి ఇబ్బంది ఏం లేదు. $5 అంటే $450 అనమాట. దాదాపుగా మనకి $500 అయితే ఖర్చు అవుతుంది అనమాట ఇది. సో నో ప్రాబ్లం, మనకి టోకన్స్ అయితే ఇస్తున్నారు. డిసెంబర్లో అయితే మనం పేమెంట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ 50,000 ఉన్నా, 60,000 ఉన్నా, 1 lakh ఉన్నా, 2 lakh పాయింట్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. మనకి ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి, ఓన్ బ్లాక్ చైన్. సో నేను చెప్తున్నాను, మీరు పిఓజీ అయితే ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? అండ్ ఇదండి స్పర్ ప్రోటోకాల్ గురించి అప్డేట్ అయితే. అండ్ ఆ తర్వాత మనకి మిగిలింది సోసో వాల్యూ. ఈ సోసో వాల్యూలో మీరు వర్క్ అయితే చేయాలి. ఇది ఫస్ట్ సీజన్లో సక్సెస్ఫుల్గా పేమెంట్ అయితే ఇచ్చారనమాట. ఇంత పేమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మనం
వర్క్ అయితే చేసుకోకపోతే మన దురదృష్టం అని అనుకోవాలి. సో ఎవరు కూడా మిస్ చేయకుండా మీరు వర్క్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ డైలీ టాస్క్లు అయితే చేసుకోండి. డైలీ టాస్కులు చేయడం ద్వారా మీకు 12,000 పాయింట్ల నుంచి 13,000 పాయింట్లు అయితే వస్తాయన్నమాట. అండ్ ఆ తర్వాత మీకు డైలీ చెక్ ఇన్ అయితే ఉంటుంది. 1000, 2000, 2000, 1000 అయితే అంటే మీకు దాదాపుగా ఒక మినిమం 13,000, 14,000 పాయింట్స్ అయితే వస్తున్నాయన్నమాట డైలీ. అంటే ఒక 10 డేస్ వర్క్ చేస్తే మీ దగ్గర 1,30,000 పాయింట్స్. అదే 30 డేస్ కనుక వర్క్ చేస్తే 3,90,000 పాయింట్స్. అంటే మీకు దాదాపుగా పర్ మంత్కి 4,00,000 పాయింట్స్ అయితే ఇస్తున్నారనమాట, ఎక్స్పీ పాయింట్స్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. నేనైతే ప్రస్తుతం V4లో అయితే ఉన్నానన్నమాట. మీరు V2లోకి అయితే రండి ఫాస్ట్గా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫరల్ అయితే చేసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో, ఎన్ని మొబైల్స్ ఉన్నాయో అన్నిట్లో మాత్రమే చేయండి. ఎవ్రీ మొబైల్లో 3 చేస్తాను, 4 చేస్తాను అని అంటే వీళ్ళు మనకి ఏ డ్రాప్ అయితే మనం ఎలిజిబుల్ కాలేమన్నమాట. సో ఎన్ని మొబైల్స్ ఉన్నాయో, ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అన్ని మొబైల్స్లో అన్ని మెంబర్స్ అయితే లాగిన్ చేసి టాస్క్లు అయితే చేయాల్సిందిగా నేను కోరుతున్నానండి. ఎవరు కూడా ఒక మొబైల్లో ఒక 4-5 అకౌంట్స్ అయితే చేయొద్దు దయచేసి, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు స్టార్టర్ ప్యాక్ అని అయితే ఉంటుంది. ఈ స్టార్టర్ ప్యాక్లో మనకి చూడండి, ఇక్కడ ఒకటే టాస్క్ ఉందన్నమాట. మీకు ఇంకొక టాస్క్ కూడా ఉంటుంది. ఇది నాకు కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో ఇది చాలా ఈజీ అండి, నేను చెప్తాను చూడండి. ఇన్స్టాల్ డెస్క్టాప్ యాప్ అని అయితే ఉంటుంది. ఈ టాస్క్ అయితే మీకు అయి ఉండదు. ఈ టాస్క్ అవ్వాలంటే ఒక చిన్న పని చేస్తే మనకి 1,50,000 ఎక్స్పీ పాయింట్లు అయితే యాడ్ అయిపోతాయి. చూడండి, ఇది మా ఫ్రెండ్ ల్యాప్టాప్ అనమాట. సో మీరు ఏం చేయాలంటే, మీరు సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ క్రోమ్ అయితే ఉంటుంది కదా, ఆ క్రోమ్లోకి అయితే వెళ్ళి గూగుల్ అని క్లిక్ చేసి గూగుల్లో మీరు సోసో వాల్యూ అని ఎంటర్ చేయండి. సోసో వాల్యూ అని ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళ మెయిన్ వెబ్సైట్ అయితే వస్తుంది. మీరు మొబైల్లో ఎట్లా అయితే లాగిన్ అయ్యారో సేమ్ మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి లాగిన్ అయిపోండి. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్లో రైట్ సైడు ఇక్కడైతే మీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో అని చూపిస్తుంది ఇక్కడ, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు స్టార్టర్ ప్యాక్లో అయితే రండి. స్టార్టర్ ప్యాక్లోకి వచ్చిన తర్వాత మీకు ఇన్స్టాల్ డెస్క్టాప్ అని అయితే ఉంటుంది. ఇన్స్టాల్ డెస్క్టాప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డెస్క్టాప్లో అయితే మీరు ఇన్స్టాల్ చేయండి అని అయితే అడుగుద్ది. ఇక్కడ పైన ఇక్కడ బటన్ ఉంది చూడండి, నేను హైలైట్ చేస్తున్నాను. సో ఇక్కడ టీవీ సింబల్ అయితే ఉంది కదా, ఈ టీవీ సింబల్ దీని మీద అయితే క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి హోమ్ స్క్రీన్లో క్రోమ్ ఉంటుంది కదా, ఆ విధంగా ఒక యాప్ అయితే వస్తుంది అనమాట. అంటే మనం క్రోమ్లో మనం ఏదైతే వెబ్సైట్స్ వర్క్ చేస్తున్నామో అక్కడ మనం యాడ్ టు హోమ్ స్క్రీన్ అయితే పెట్టుకుంటాం కదా, సేమ్ ఆప్షన్ అన్నట్టు అనమాట. యాడ్ టు డెస్క్టాప్ అనమాట. ఇదైతే క్లిక్ చేసుకుంటే మీకు డెస్క్టాప్లోకి అయితే ఒక యాప్ డిజైన్గా అయితే వచ్చేస్తుంది. మీకు వితిన్ సెకండ్స్లో అయితే మీకు 1,50,000 ఎక్స్పీ పాయింట్స్ అయితే యాడ్ అయిపోతాయి. సో ఈ విధంగా ఈ చిన్న టాస్క్ చేయడం వల్ల 1,50,000 పాయింట్స్ అయితే అయిపోతాయి. సో ఈ టాస్క్తోనే మీరు V2కి అయితే వచ్చేయచ్చు అనమాట ఈజీగా. అండ్ ఆ విధంగా నేను ఇక్కడ ఇన్స్టాల్ డెస్క్టాప్ యాప్ అయితే క్లిక్ చేసి సిస్టంలో నేను ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మీకు ఇదొక్కటైతే మిగిలిపోద్ది, బై సోసో వాల్యూ ఇండెక్సెస్ అని అయితే. ఈ టాస్క్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను డెడికేటెడ్గా ఒక వీడియో క్లారిటీగా అయితే చూపిస్తాను. అప్పటిదాకా మీరేం చేయాలంటే మీ దగ్గర ఒక 5 USDT హోల్డ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ నేను చెప్తున్నాను చూడండి, మీ దగ్గర ఎప్పుడూ కూడా ఒక 20 USDT అయితే ఉంచుకోండి, నా సజెషన్ అనమాట. 20 USDT ఉంచుకుంటే మనకి ఏ డ్రాపుల్లో అయినా ఇంకా వేటిల్లో అయినా వాళ్ళ గ్యాస్ ఫీజుకి కానీ అండ్ మినిమం టోకన్స్ ఫీజుకి కానీ అండ్ ఈ విధంగా టాస్క్లకు కానీ స్వాపులకు కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. 20 USDT అయితే మీ దగ్గర ఉండాలి కంపల్సరీగా, ఎప్పుడూ ఉండాలి. 20 USDT మీ దగ్గర లేకపోతే మీరు కొనుక్కొని పెట్టుకోండి, లేదా బైనాన్స్లో అయినా కొనుక్కోండి, లేదా ఎవరి దగ్గర అయినా కొనుక్కొని వాళ్ళకి ఫోన్పే చేసి కొనుక్కొని అయితే పెట్టుకోండి, ఓకేనా. సో ఈ విధంగా అయితే 20 USDT మెయింటైన్ చేయండి అందరూ. బైనాన్స్లో కానీ మెటామాస్క్లో కానీ ట్రస్ట్ వ్యాలెట్లో కానీ
మీ ఇష్టం, ఏ వ్యాలెట్ నచ్చితే ఆ వ్యాలెట్లో అయితే మీరు మీరు 20 USDT మెయింటైన్ చేయాల్సిందిగా నేను చెప్తున్నాను అందరికీ, ఓకేనా. సో ఈ వీడియో అయితే వస్తుంది మనకి బై సోసో వాల్యూ ఇండెక్సెస్ అని అయితే. ఏం లేదు, ఒక $5తో ట్రేడింగ్ అయితే చేయాలి. ట్రేడింగ్ చేసి మన $5 మనం తీసుకోవాలి అంతే. ఆ టాస్క్ చేస్తే మనకి 1,50,000 EXP పాయింట్లు అయితే ఇక్కడైతే యాడ్ అయిపోతాయి. సో మీరు ఈజీగా V2కి అయితే వచ్చేస్తారు. ఇంకోటి విషయం నేనేం చెప్తున్నానంటే, మీరు V2 వచ్చిన తర్వాత మీకు ఇక్కడ జాయిన్ నౌ అని అయితే ఉంటుంది. జాయిన్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ లింక్ అండ్ ఎక్స్ లింక్ అయితే అడుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ యాక్టివేట్ అఫిలియేట్ అని అయితే ఉంటుంది. ఎట్లా యాక్టివేట్ చేయాలో వీళ్ళ చిన్న వీడియో కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా. సో ఇది క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఎక్స్లో మీ యూజర్ నేమ్ అయితే అడుగుతారు. ఇది ఎక్కడ ఉంటుందంటే ప్రొఫైల్లో మీ పేరు కింద అయితే ఉంటుంది. అండ్ యూట్యూబ్లో మీ హ్యాండిల్ నేమ్ అయితే అడుగుతారు. యూట్యూబ్లో మీ నేమ్ కింద అయితే ఉంటుంది ప్రొఫైల్లో. టెలిగ్రాము ఇది యూజర్ నేము. మీరు నేను చెప్పాను కదా, ఇంటర్లింక్లో మనకి యూజర్ నేమ్ ఇవ్వాలి, టెలిగ్రామ్ యూజర్ నేము లేకపోతే క్రియేట్ చేసుకోండి అని చెప్పా కదా. సో ఆ విధంగా క్రియేట్ చేసుకున్న కింద @తో స్టార్ట్ అవుతుంది, అదైతే ఇవ్వాలి. మన ఇండియాలో టిక్టాక్ అయితే బ్యాన్ కాబట్టి ఇదైతే అవసరం లేదు, ఇవ్వద్దు. సో ఈ 3 అయితే ఇచ్చేసేయండి. ఈ 3 ఇచ్చేసి సేవ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి సోసో వాల్యూలో. అండ్ ఇక్కడ డైలీ టాస్క్ అయితే ఉంటుంది, డైలీ టాస్క్లు అయితే చేసుకోండి, ఓకేనా. సో ఎవరు కూడా సోసో వాల్యూ అయితే వదలొద్దు. సీజన్ 1 అయితే మనం మిస్ అయిపోయాము, మన బ్యాడ్ లక్ అని అయితే చెప్పుకోవాలి. సీజన్ 2 కోసం మనం వెయిట్ చేసి ఖచ్చితంగా సీజన్ 2లో అయితే అందరూ పేఅవుట్ అయితే తీసుకోవాలి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చు ఎవ్రీ మంత్ ఒక్కొక్క మైనింగ్ యాప్లో అయితే మనకి పేఅవుట్లు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ గురించి అయితే చెప్తాను, అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి. సో ఈ సోసో వాల్యూలో ఈ విధంగా అయితే ఉంది మనకి. ఇది అయితే వీడియో చేస్తాను, ఉండండి. అండ్ ఆ తర్వాత మనకి మిగిలిపోయింది మనం ఇంటర్లింక్ అనమాట. ఈ వీడియోలో ఈ ఇంటర్లింక్ గురించి అయితే చెప్తాను, చూడండి. ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుందండి, అండ్ అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేయాలి కదా, అందుకనైతే. సో ఇక్కడ మీకు వెరిఫైడ్ ITLG ఉంది కదా, ఇది ఒక అప్డేట్ అనమాట. HCS స్కోర్ అనేది ఇంకొక అప్డేటు, అండ్ ITLX వ్యాలెట్ అనేది ఇంకొక అప్డేటు. ఈ 4.0 అప్డేట్లో 3 అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట మన కొత్తగా. వెరిఫైడ్ ITLG మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వెరిఫైయింగ్ ఇన్ ప్రాసెస్ అని అయితే వస్తుంది. సో ఇక్కడ చెక్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేస్తే మీరు హోమ్ పేజ్లోకి అయితే వస్తారు. అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసి స్టార్ట్ ట్రేడింగ్ మీద అయితే క్లిక్ చేస్తే మీరు ITLX వ్యాలెట్లోకి అయితే వెళ్తారనమాట. సో మీరు ఫండ్స్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఒక 20 USDT మీరు మెయింటైన్ చేయండి అని చెప్పాను కదా. దీంట్లో ఒక 5 USDT అండ్ ట్రస్ట్ వ్యాలెట్లో ఒక 5 USDT అండ్ ఇంకొక దాంట్లో ఒక 10 USDT అట్లా అయితే మీరు మెయింటైన్ చేసుకోండి, ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. అంతకంటే ముందుగా ఇక్కడ మనిషి సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మీ ఇన్వైట్ కోడ్ అనమాట. మీ ఇన్వైట్ కోడ్ కాపీ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ మీ ఇన్వైట్ కోడ్ని అయితే కింద అయితే స్క్రోల్ చేసి మీరు మీ ఇన్వైట్ కోడ్ అయితే ఇచ్చేసేయండి, ఓకేనా. సో దాని తర్వాత మనకి ఇన్విటేషన్ లింక్ అని అయితే ఉంది కదా, ఈ ఇన్విటేషన్ లింక్ అయినా మీరు పంపించుకొని వాట్సాప్లో అది క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ITLX వ్యాలెట్లోకి అయితే వస్తుంది. మీ కోడ్ అయితే అప్లై చేయండి అని అయితే అడుగుతుంది అనమాట. సో మనకి ఇంటర్లింక్ మనకి రిఫర్ చేసేటప్పుడు లింక్ ఉంటుంది కదా, ఆ విధంగా ITLX రిఫర్ కోడ్ అనమాట ఇది. ఈ రిఫర్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ రిఫర్ కోడ్ అయితే అప్లై అయిపోతుంది. అప్లై అయ్యి మీకు సబ్మిట్ అయితే చేసేసుకోండి. అండ్ ఇక్కడ మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోరు ఎవరికైతే తక్కువ ఉందో బాధపడొద్దండి. అందరూ కూడా డైలీ 5 to 6 టైమ్స్ మైనింగ్ అయితే చేయండి. అండ్ గ్రూప్ మైనింగ్ ఉంది కదా, నేను కష్టపడి అందరినీ గ్రూప్ని అయితే చేశాను. ఈ గ్రూప్స్లో ఎవరైతే జాయిన్ అయ్యారో డైలీ గ్రూప్ మైనింగ్ అయితే చేసుకోండి. గ్రూప్ మైనింగ్ వచ్చేసి మన 24 hours 1 టైం అయితే గ్రూప్ మైనింగ్. అండ్ నార్మల్ మైనింగ్ వచ్చేసి మనకి 4 hours అనమాట. ఎవరి 1:30, ఎవరి 5:30, ఎవరి 9:30 ఉదయము రాత్రి అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంది చూడండి. 0.044 అయితే ఉంది HCS. నిన్న వచ్చేసి నాకు 0.006 అయితే ఉందన్నమాట.
సో అక్కడి నుంచి మనకి పెరిగిందనమాట. మనకి డైలీ మీరు సెషన్స్ చేస్తూ గ్రూప్ మైనింగ్ చేస్తూ అండ్ దాని తర్వాత మీరు డైలీ మీరు సెషన్స్ చేస్తూ క్లైమ్ అయితే చేస్తూ ఉండాలి ఐటీఎల్జీ అండ్ గ్రూప్ మైనింగ్ అయితే చేయాలి. చాలా పేషెన్స్ అయితే ఉండాలన్నమాట. సో పీ2పీ అయితే లేదు ఇంటర్లింక్లో. కొంతమంది ఇంటర్లింక్ ఐటీఎల్జీ అమ్ముతాము అని అయితే చెప్తున్నారు. అన్నీ ఫేక్ కాయిన్లు, వీళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు. అవన్నీ ఫేక్ కాయిన్లే. పీ2పీ అయితే లేదు, ఒక్క ఐటీఎల్జీ కూడా బయటికి లేదు. సో ఈ విధంగా అయితే హెచ్సిఎస్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గ్రాండ్ లాంచ్ సెలబ్రేషన్ అయితే పెట్టారు. ఇది స్పిన్ అనమాట. మనకి మొన్నటిదాకా 4 మిలియన్ ప్లస్ అయితే స్పిన్ అయితే సెలబ్రేషన్స్ అని అయితే ఉంది కదా, ఆ స్పిన్ తర్వాత ఈ స్పిన్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ స్పిన్ నౌ అయితే క్లిక్ చేయండి. అంతకంటే ముందు ఇక్కడ నవంబర్ 29th డిసెంబర్ 29th అయితే ఇచ్చారు. మనకి 1 మంత్ అయితే టైం ఉందన్నమాట. స్పిన్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ వ్యాలెట్ అని అయితే అడిగిద్ది. చూడండి మనకి ఏ వ్యాలెట్ కనెక్ట్ చేయాలని అయితే అడుగుద్ది అనమాట. ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. సో కనెక్టింగ్ అని అయితే వస్తుంది. ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అయితే కనెక్ట్ అయిపోయిందనమాట. మీకు బోనస్గా ఫస్ట్ స్పిన్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత అందరికీ తెలిసిందే, ఎక్స్లో ఇది షేర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రీడైరెక్ట్ అవుతుంది. చూడండి మనకి ఇక్కడ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అయితే ఉంది కదా, ఈ విధంగా లైక్ చేసి రీపోస్ట్ చేయండి అండ్ క్యూట్ అయితే గుడ్ అయితే పెట్టండి. మీరు ఇంకేమన్నా మీ కామెంట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నైస్ ప్రాజెక్ట్ అని అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి మనకి ఈ విధంగా అయితే ఇవ్వాలన్నమాట. ఇది బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో మీకు 1 స్పిన్ అయితే ఇక్కడ చూడండి యాడ్ అయిపోయింది. సో ఇది స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ట్రేడ్ టు కలెక్ట్ టికెట్స్ అని అయితే ఉంటుంది. $250 పెట్టి మనం ఫ్యూచర్స్ వాల్యూమ్లో ట్రేడ్ అయితే చేయాలి. స్వాప్ వాల్యూమ్ అంటే మనం ఒక కాయిన్ నుంచి ఇంకొక కాయిన్కి $50 స్వాప్ చేస్తే మనకి ఒక స్పిన్ అయితే వస్తుంది అనమాట. ఇది చాలా కష్టం అండి, మామూలుగా ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండాలి. సో F1 రీచెస్, F2 రీచెస్ అయితే చెప్తున్నారు. ఫ్యూచర్స్ వాల్యూమ్ $250, ఫ్యూచర్స్ వాల్యూమ్ $500. ఓకే, మీరు F1 రీచ్ అవ్వాలంటే ఫ్యూచర్స్ వాల్యూము $250 అయితే ఉండాలి. స్వాప్ వాల్యూము $50 అయితే పెట్టి స్వాప్ అయితే చేయాలంటున్నారు. అదే F2 కనుక అవ్వాలంటే ఫ్యూచర్స్ వాల్యూమ్ వచ్చేసి $500 అంట. స్వాప్ వాల్యూమ్ వచ్చేసి $100 పెట్టి స్వాప్ అయితే చేయాలని అంటున్నారు. ఇది చాలా కష్టం అండి కొద్దిగా. పెద్ద అప్డేట్ ఇచ్చారండి వీళ్ళు. అండ్ ఇక్కడ స్పిన్ అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకి ఇక్కడ లెటర్స్ అయితే వస్తున్నాయి. సో నాకు ఏ అయితే వచ్చింది ఫస్ట్. అండ్ సెకండ్ స్పిన్ అయితే క్లిక్ చేశాను. సెకండ్ స్పిన్లో ఏమొస్తుందో చూద్దాము. మనకి ఎల్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి ఇన్వెంటరీ ఉంది కదా, ఇన్వెంటరీ మీద క్లిక్ చేస్తే చూడండి జెడ్ దాకా అయితే ఉన్నాయి మనకి లెటర్స్ అన్నీ. సో ఇక్కడ ఎల్ అయితే వచ్చింది కదా, పాలీగాన్. ఈ విధంగా POLYGON ఈ కనుక వస్తే మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఒక పాలీగాన్ టోకెన్ అయితే మీకైతే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఇట్లా స్పిన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు అట్లాగే లేయర్ 0, ఫైల్ కాయిన్, వరల్డ్ కాయిన్, ఆర్డర్లీ, చైన్ లింక్, అవలాంచ్, హైపర్ లిక్విడ్, బిట్టెన్సోర్, ఇథీరియం, బిట్కాయిన్, ఐటీఎల్ఎక్స్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇదైతే క్లెయిమ్ చేసుకుంటే ఒక కాయిన్ అయితే మీకు వస్తుంది. అది ఎంత వాల్యూ అయితే అంత వాల్యూ అనమాట. సో ఈ విధంగా అయితే వీళ్ళ ఐటీఎల్ఎక్స్ అయితే ఉందన్నమాట సెలబ్రేషన్స్. సో అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, టు సెలబ్రేట్ ద అఫీషియల్ లాంచ్ ఆఫ్ ఐటీఎల్ఎక్స్ ఓవర్ $120,000 కంబైన్డ్ రివార్డ్స్ విత్ ఐటీఎల్ఎక్స్ లీడర్ బోర్డ్ అండ్ ఆల్ న్యూ స్పిన్ కాయిన్ గేమ్ అని అయితే అంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఇన్వైట్ పాయింట్స్. మీకు F1 వాళ్ళని ఒక ఇన్వైట్ చేస్తే 1 పాయింట్, F2 ఇన్వైట్ చేస్తే 0.5 పాయింట్ అంట. అండ్ ఈ విధంగా అయితే ఉంది. మనకి F1 రావాలంటే $250 ఫ్యూచర్స్ వాల్యూమ్లో చేయాలి అండ్ $50 స్వాప్ వాల్యూమ్లో అయితే స్వాప్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇట్లాగా ప్రైజెస్ అయితే ఉన్నాయంట.
చూడండి టాప్ 1 వాళ్ళకి $9,600 అయితే ఇస్తారనమాట. టాప్ 2 వాళ్ళకి $4,999 అయితే ఇస్తారు. అండ్ 3, 4, 5 మెంబర్స్కి అయితే $3,666 అయితే ఇస్తారంట. అండ్ ఈ విధంగా ప్రైజెస్ అయితే ఉన్నాయి చూడండి. అంటే 200 మెంబర్స్ దాకా అయితే మనకి ఇస్తారనమాట. సో ఈ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా అయితే ఉన్నారనమాట మనకి. సో ఈ ఎఫ్ఏక్యూలో వస్తే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గ్రాండ్ లాంచ్ సెలబ్రేషన్ అంటే ఏంటి అనేది అయితే ఉంటుందన్నమాట. ఈజ్ ద ఇంటర్లింక్ యాప్ రిఫరల్ సిస్టమ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ రిఫరల్ సిస్టమ్. అది సపరేట్ రెఫరల్ సిస్టమ్ అండి, ఇది సపరేట్ రెఫరల్ సిస్టమ్ అండి. ఆ రిఫర్ కోడ్ వేరు ఉంటుంది, ఈ రిఫర్ కోడ్ వేరు ఉంటుంది. దాంట్లో ఎవరి కింద అయితే జాయిన్ అయ్యారో వాళ్ళ కిందనే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో. సో ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో వేరే రిఫరల్ కోడ్ అండ్ ఇంటర్లింక్లో వేరే రిఫరల్ కోడ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. హౌ డస్ ద లీడర్ బోర్డ్ స్కోరింగ్ సిస్టమ్ వర్క్ అని అయితే చెప్తున్నారు. F1కి 1 పాయింట్, F2కి $0.5, F2కి 0.5 పాయింట్ అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే ఉంది. వాట్ ఈజ్ ఏ స్పిన్ కాయిన్ అండ్ హౌ టు ఎర్న్ స్పిన్ టికెట్స్ అని అయితే చెప్తున్నారు. చూడండి మనకి అక్కడ చెప్పిందే అనమాట, అక్కడ చెప్పిందే వీళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఆర్ రివార్డ్స్ ఓన్లీ ఫర్ టాప్ ర్యాంక్డ్ యూజర్స్. అవునండి, నా టాప్ 200 మెంబర్స్కి మాత్రమే స్పిన్ కాయిన్ రివార్డ్స్ అయితే వస్తాయి. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ టాప్ 200 యూ కెన్ స్టిల్ విన్ బీటీసీ, ఇథీరియం, సొలానా, ఆర్డర్లీ అండ్ మెనీ అదర్ కాయిన్స్ త్రూ స్పిన్ కాయిన్. మీరు 200 మెంబర్స్ బిలో లీడర్ బోర్డులో ఉంటే మీకు ప్రైజెస్ అయితే గెలుచుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆ లీడర్ బోర్డులో లేకపోతే మీరు స్పిన్ చేయడం ద్వారా బీటీసీ, ఇథీరియం, సొలానా ఈ విధంగా పాలిగాన్ ఇట్లా కాయిన్స్ అయితే కలెక్ట్ చేయొచ్చు. ఎట్లాగా మీకు లెటర్స్ వస్తే మీరు కలెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. హౌ డూ ఐ మానిటర్ మై ప్రోగ్రెస్? ఆల్ డిఫరెంట్ పాయింట్స్, స్పిన్ టికెట్స్, ఐటీఎల్ఎక్స్ క్యాంపెయిన్ ద్వారా మనకి మన ప్రోగ్రెస్ అయితే మానిటర్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే ఉంది. ఇది ఒక పెద్ద టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు డైలీ అయితే చూడండి, ఒకసారి స్పిన్ అయితే క్లిక్ చేసి ట్రై చేస్తుండండి, వస్తాయేమో మనకి చూద్దాము. అండ్ ఈ విధంగా అయితే ఉంది. హెచ్సిఎస్ కూడా నేను మీకు చెప్పాను, డైలీ అయితే గ్రూప్ మైనింగ్ చేయండి. అండ్ ఎవరైతే గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వలేదో నాకు మెసేజ్ చేయండి, నేను గ్రూప్లో అయితే మిమ్మల్ని యాడ్ చేపిస్తాను. అండ్ ఆ తర్వాత మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అయితే చెప్పాను. ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో రిఫరల్ కోడ్ అయితే ఖచ్చితంగా అప్లై చేయాలి. అప్లై చేస్తేనే మీకు హెచ్సిఎస్ అయితే పెరుగుతూ ఉంటుంది, లేదంటే హెచ్సిఎస్ అయితే కింద పడిపోద్ది అనమాట, మొత్తం జీరోకి అయితే వచ్చేస్తుంది. సో ఎవరైతే ఇంకా ఐటీఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్లో రిఫరల్ కోడ్ అయితే ఇవ్వలేదో ఖచ్చితంగా ఇవ్వండి. మన వీడియో అయితే ఉంది, ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలనేది అయితే నేను వీడియో చేస్తున్నాను. అండ్ మన ఛానల్లో అయితే ఉంటుంది, ఆ వీడియో అయితే చూసి మీరు నీట్గా అయితే మిస్టేక్స్ లేకుండా ఆ 12 వర్డ్స్ని అయితే రాసుకొని అండ్ ఆ 3 వర్డ్స్ అయితే అడుగుతుంది, వాటిల్లో 3 వర్డ్స్ని అయితే ఇచ్చేసి నీట్గా అయితే రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. ఆ 12 వర్డ్స్ అయితే మీరు డైరీలో అయితే నోట్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా. అండ్ ఈ విధంగా హెచ్సిఎస్ మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అని అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఇచ్చారు కానీ మనకి ఇంకా ఫుల్గా అయితే ప్రాసెస్ అయితే కాలేదు. సో వెరిఫైడ్ ఐటీఎల్జీ కూడా తొందరలో తీసుకొస్తారనమాట. సో ఈ విధంగా అయితే ఉంది చూడండి. ఇట్లాగా గ్రూప్ మైనింగ్ అయితే ఉంటుంది. కంప్లీట్గా 5 గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. కొంతమంది ఇన్యాక్టివ్ అయినా కూడా వేరే గ్రూప్ నుంచి అయితే మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే గ్రూప్లో అయితే ఉన్నాము మేము. 3 మెంబర్స్ మటుకు ఒక 5 to 6 సెషన్స్ అయితే చేస్తామన్నమాట. కొంతమంది అయితే అట్లాగా చేస్తుంటారు, ఒక్కో రోజు బాగానే చేస్తారనమాట. సో ఈ విధంగా మీరు ఎక్కువ గ్రూప్స్లో అయితే ఉంటే మనకి ఎక్కువ లాభం అనమాట. సో ఏ గ్రూప్లో నుంచి ఎక్కువ కాయిన్స్ మనకి చూపిస్తాయో ఆ గ్రూప్లో నుంచి మనం మైన్ అయితే చేసుకోవచ్చు. ఎవ్రీ 24 అవర్స్కి అయితే మనం మైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ప్రస్తుతం 95,000 టోకన్స్ అయితే ఉన్నాయన్నమాట ఐటీఎల్జీ. మైన్ అయితే మీరు క్లిక్ చేసి మైన్ అయితే చేసుకుంటుండండి. అండ్ ఎవరు కూడా 1 day 2 day కంప్లీట్గా అయితే వదలబాకండి. డైలీ మీరు 5 to 6 సెషన్స్ అయితే
నీట్గా అయితే క్లెయిమ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఇవన్నీ చెప్పానండి, మనకి అప్డేట్స్ అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవి అయితే చెప్తాను. సో ఇట్లా అయితే ఉందండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.